ఎస్సీలను విభజించి పాలించడం సరికాదని ఎస్సీ ఎస్టీ వర్గీకరణను పునఃపరిశీలించాలని క్రిమిలేయర్ని రద్దు చేయాలని జేఏసీ రాష్ట్ర నాయకులు కోన జోసెఫ్, సిహెచ్ మంగరాజు, కటికితల రాజారావులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఈది రవికుమార్, జి ధనరాజు, మీసాల జయరాజు, సిద్దాపురం సర్పంచ్ చిట్టిబాబు, ఐబీఎంవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యం, విజయ్, ఎర్రిచెర్ల గాడ్సన్స్, జంగం సుధాకర్, కటికితల సువర్ణరాజు, పి రాజు, రంజిత్, గాతల సందీప్, ప్రమీల, దీనమనసు, ఆధార్ కార్డు రాజు, అనిత, సత్యవేణి, సోడదాసి జైపాల్, క్రాంతి చరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి 2004లో అదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్మానించి అందరూ కలిసి ఉండాలి, మాలలు మాదిలు కూడా ఒకటే అని ఆ రోజున తీర్పిచ్చిన సుప్రీంకోర్టు 2024లో మరి రాష్ట్రాలు విభజించుకుని హక్కున్నదని 2 నాలుకల ధోరణి చేయడం అనేది సుప్రీంకోర్టుకి తగదని కూడా ఈ రోజున మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా ఈరోజు వర్గీకరణ గురించి మేమంతా కూడా ఐక్యతగా పోరాటం చేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా వర్గీకరణ విరమించుకునే వరకు కూడా మేము రాష్ట్రంలోని దేశంలో కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏదైనప్పుడు కూడా ఎస్సీలను మోసం చేస్తే గత ప్రభుత్వం ఎలా అయితే జరిగిందో అదే రీతిలో ఈ ప్రభుత్వం కూడా తిరిగిపోతున్నారు కూడా తప్పదు. గత 30 సంవత్సరాలుగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీ అందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి వీళ్ళ చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఈ మాదిలకు అన్యాయం జరిగితే ఈ మాల నాయకులు కత్తి పద్మారావు గారు కానీ, శివసాగర్ సార్ కానీ, గోరెడ్డి వెంకన్న కానీ, అలాగే గద్దరన్న కానీ వీళ్ళందరూ మాల సమాజ వర్గం వాళ్ళకి ఉద్యమం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఏర్పడ్డది. దాని మీద దాడి చేసింది ఎవరు? ఆనాటి కమ్మలు, రెడ్లు. ఆ టైంలో బాధితులు ఎవరు? మాదిగ సోదరులు. మేము మా వాళ్ళు పోరాటం చేస్తే ఆ రోజున మందకిష్ట అనే వ్యక్తి వాళ్ళు ఏదో శిష్యుడిగా బ్యాగ్ మోసే పరిస్థితి. అతను ఈ రోజున మామూలు అవాకులు చవాకులు పాల్పడుతూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడాలనుకుంటే చాలా పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ మీ మాది జాతి కోసం మేము ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా సోదరులకు చెప్తాం, భారతదేశంలో 100,000 కోట్లు దోసుకుని అనేక మంది పురపాలకులు ఇతర దేశాల్లో బతుకుతూ ఉంటే దానివల్ల మీకు నష్టం లేదు. కానీ ఎవరికైనా చిన్న ఉద్యోగం వస్తే దానికి మీరు క్రిమినల్ ప్రకటించేస్తారు, దానికి మీరు రద్దు చేస్తారు, మీరు కొట్టుకు సాగుంటారా, మేము బాగానే ఉంటా ఉంటారు. ఇది న్యాయమా? ఈ లోకంలో ఎస్సీ అంటేనే చాలా చులకనగా చూస్తూ ఎస్సీలు ఒక ఎస్సీ సర్టిఫికేట్ చేయించుకోవాలంటే ఇబ్బంది, ఎస్సీలు ఒక వ్యాపారం చేసుకుని బ్రతకాలంటే ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎస్సీలని ఇప్పుడు ఏకంగా ఎస్సీ వర్గీకరణ చేసి మాల అనే వారికి అన్యాయం జరిగించడం అనేది అసలు ఏ రకంగా మీరు చేయగలుగుతున్నారు?